యూపీలో తెలంగాణ బస్సుకు ప్రమాదం చోటు చేసుకుంది. ఒక్కసారిగా భైంసా యాత్రికులు బస్సులో మంటలు వ్యాపించడంతో పల్సీకి చెందిన యాత్రికుడు శీలం ద్రుపద్ సజీవ దహనమయ్యాడు. ఇక ఈ ఘటనలో బస్సు, యాత్రికుల సామాగ్రి పూర్తిగా దగ్ధమయ్యాయి. మిగిలిన యాత్రికులు ప్రాణాలతో బయటపడ్డారు. ఇక ప్రమాద సమయంలో బస్సులో 50 మంది వరకు యాత్రికులు ఉన్నట్లుగా తెలుస్తోంది. అక్కడే శీలం ద్రుపద్ అంత్యక్రియలు నిర్వహించబోతున్నారు. ఈ ప్రమాదంతో పల్సీలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మిగిలిన యాత్రికులను సురక్షితంగా భైంసాకు తీసుకొచ్చేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఈ విషయంలో కేంద్ర మంత్రి బండి సంజయ్, ఎమ్మెల్యే రామారావు పాటిల్ ప్రత్యేకమైన చొరవ చూపారు. అక్కడ కలెక్టర్, ఎస్పీతో రామారావు పాటిల్ మాట్లాడారు. రైట్, ఈ ప్రమాదానికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ ను మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, చెప్పండి. ఓకే, థ్యాంక్ యూ జమీమా. ఏదైతే ఉత్తరప్రదేశ్ లో జరిగిన బస్సు ప్రమాద ఘటనలో అయితే ముఖ్యంగా ఇటు నిర్మల్ జిల్లా కుబీర్ మండలం పల్సి గ్రామాల్లో అయితే విషాద ఛాయలు నెలకొన్నాయని చెప్పవచ్చు. ఏదైతే బస్సు ప్రమాదానికి కారణమైన మృతి చెందిన ఏదైతే వ్యక్తి ఉన్నారో అతనికి సంబంధించిన అంత్యక్రియలు అక్కడే నిర్వహిస్తారని అక్కడ గవర్నమెంట్ అయితే వెల్లడించింది. దీనికి సంబంధించి ముతోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్ కేంద్ర మంత్రి బండి సంజయ్ తో మాట్లాడి అక్కడ సహాయ చర్యలకు కానీ అక్కడ అన్ని ఏర్పాట్లు అయితే చేయాలని అయితే ఆదేశించారు. అక్కడ సంబంధించిన యూపీ ప్రభుత్వం కూడా అన్ని ఏర్పాట్లు చేసింది. దానికి సంబంధించిన ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు కూడా వారికి అన్ని ఏర్పాట్లు చేశారు. ఏది ఏమైనా కూడా అక్కడ ఉన్న కలెక్టర్ వారికి తక్షణ సాయం కింద ఆర్థిక సాయం అందజేశారు. అదే విధంగా వారు తిరుగు ప్రయాణానికి ఏదైతే ముతూల్ గ్రామం కుబీర్ సంబంధించి ఈ ప్రాంతానికి రావడానికి కూడా అక్కడ అన్ని ఏర్పాట్లు చేశారు అక్కడ ఉన్న అధికారులు. ఏదైతే బస్సు సంబంధించిన ఘటనలో ఇతనికి బస్సు అగ్ని ప్రమాదంలో చోటు చేసుకున్న ఘటనలో అయితే సుమారు వారు 50 మంది ప్రయాణికులు ప్రయాణం చేస్తున్నారు. కాశీ యాత్రకు ప్రయాణం చేశారు. జనవరి 1న కాశీ యాత్రకు ప్రారంభించిన బస్సు అయితే బృందావనంలో అక్కడ దర్శనార్థం 49 మంది దిగి అక్కడ దర్శనార్థం వెళ్ళారు. ఇతను కొంచెం అనారోగ్య రీత్యా ఇతను దిగలేకపోయాడు. అయితే అక్కడ ఉన్న పరిస్థితుల కారణంగా అయితే కొంత ఉన్న సమాచారం అయితే ఇతను బీడీ తాగడం వల్లనే బస్సు ప్రమాదం జరిగిందని అయితే అక్కడ ఉన్న అధికారులు అయితే వెల్లడించారు. అయితే ఏది ఏమైనా కూడా బస్సులో ఇతను ఒక్కడే ఉండడం పట్ల అయితే తీవ్ర ప్రమాదం అయితే జరగలేదని చెప్పొచ్చు. కానీ స్థానికులకు సంబంధించిన అన్ని వస్తువులు కానీ అన్ని ఆభరణాలు, డబ్బులు, బట్టలు కానీ బస్సులో ఉండటం పట్ల అయితే బస్సు మొత్తం పూర్తిగా దగ్ధమైపోయింది. మరి కనీసం ఎలాంటి సహాయ చర్యలు అందలేకపోయాయి. అయితే ఏది ఏమైనా కూడా అక్కడ ఉన్న అధికారులు అయితే వారికి వెంటనే అన్ని ఏర్పాట్లు చేశారు. వారికి తక్షణ సాయం కింద కొంత నగదును అయితే ఇచ్చారని అయితే సమాచారం ఉంది. ఏది ఏమైనా కూడా ఇలాంటి ఘటన జరగడం అయితే ఇటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా అయితే దిగ్బంధి గురైనారు చెప్పచ్చు. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ చంద్రశేఖర్.